వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనము గాలిని చూసినప్పుడు అనుకుంటాం, అరే ఏముంది రోజు వీచే గాలే కదా, ఏముంది దీనిలో పెద్ద స్పెషాలిటీ, ఏముంది దీనికి బలము అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే గాలి దుమారం వచ్చేసి అది సుడిగాలిలాగా మనల్ని చుట్టేస్తుందో అప్పుడు బాబోయ్ ఏంట్రా బాబు ఇంత గాలి కూడా మనుషుల్ని చంపేస్తుందంటే ఇదేనేమో, అసలు ఊపిరాడకి చచ్చిపోతున్నాము ఇంత ఈదురు గాలికి కూడా అని ఒక ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. అప్పుడే ఆ గాలికున్న పవర్ ఏంటి, అసలు గాలి ఎంత ముఖ్యము మనకి, అంతేకాదు ఎంత బలమైంది అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే మనము రోజు నీటిని చూస్తూనే ఉంటాము. ప్రతి విషయానికి కూడా నిత్యావసర ఏ వస్తువు ఏదైనా ఉంది అని అంటే మనకి తిండితో పాటు నీరు గాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు లేకుండా ఎవ్వరూ కూడా బతకలేరు. కానీ వాటిని చూసినప్పుడు మనకి ఏముందిలే ఇవి అని అనిపిస్తుంది, ఎందుకంటే రోజు తీరగా దొరికేస్తూ ఉంటాయి కదా అని చెప్పేసి. అయితే నీటిని కూడా అలాగే అనుకుంటాం అనమాట, ఏముంది నీరు అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే ఈ నీరు ఉప్పెనలాగా మారి మనల్ని ముంచేస్తుందో అప్పుడు దాని బలం ఏంటి, అసలు ఎంత శక్తి దానిలో దాగుంది, దాని విలువేంటి, ఇవన్నీ కూడా మనిషికి అర్థమవుతాయి అన్నమాట. అసలు ఏంటి గాలి, ఏంటి నీళ్లు అందరికీ తెలిసిన విషయమే కదా, ఇందులో గొప్ప ఏంటి ఎందుకు అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, మన బలం ఏంటో కూడా మనకు తెలియదు అనమాట. అంటారు కదా ఒకటి, హనుమంతుడికి తన బలం తెలియదని, అలాగే మన బలం కూడా మనకి తెలియదు. మనం ఎప్పుడైతే ఒక విషయంలో పోరాడతామో, మనం ఎప్పుడైతే ఒక విషయంలో ఖచ్చితంగా ఇది మనం చేయగలమని నమ్మి చేసి విజయం దానిలో సాధిస్తామో నీ బలం ఏంటో నీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇంత ఉదాహరణ చెప్పింది, నీ బలం ఏంటో నువ్వు తెలుసుకో, అప్పుడే నీ విజయానికి నువ్వు కారణమవుతావు. నిన్ను నువ్వు నమ్ముకో, నీలో దాగున్నటువంటి బలాన్ని నమ్ముకో. నీలో నీకే తెలియని పెద్ద జ్ఞానం ఉంది, నీలో నీకే తెలియని పెద్ద బలం ఉంది. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో చూపిస్తారు అని చెప్పేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకు. నీ బలాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పడం కోసమే ఇంత పెద్ద ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఎప్పుడూ కూడా మనం ఎలా అనుకుంటామంటే, అరే పక్కోళ్ళు చాలా తెలియగల వాళ్ళు, నేను చాలా తెలియక తక్కువ వాడిని, ఆ విధంగా నేను ఆలోచించలేకపోయాను కాబట్టి నాకేం జ్ఞానం లేదు అని చెప్పేసి పక్కోళ్ళ తెలివితేటల్ని, పక్క వాళ్ళని చూసి మనము భయపడిపోతూ ఉంటాం. సో పక్క వాళ్ళకి ఎక్కువ టాలెంట్ ఉంది, నాకు ఎక్కువ టాలెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళేదో ఒక విషయంలో టాలెంటెడ్గా ఉంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసేసుకొని మీరు తెలివి తక్కువ వాళ్ళు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారనమాట. మీ బలం మీకు తెలియదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరితో కంపారిజన్ కానీ ఏది కూడా చేసుకోకూడదు. ఎందుకు అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది. వాడికి ఒక విషయంలో జ్ఞానం ఉంది అంటే ఖచ్చితంగా నీలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, నీలోనూ ఒక జ్ఞానం ఉంటుంది. అది వెలికి తీయడము, దాన్ని ఎక్కువ నువ్వు పదును పెట్టి సరి చేసుకోవడంలోనే నీ తెలివితేటలు దాగున్నాయన్నమాట. ముందు కనిపెట్టడంలో ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా నేను తక్కువ వాడిని, నేను సాధించలేను, నాకు ఆ బలం లేదు, నాకు ఏ టాలెంట్ లేదు, నేను ఎందుకు పనికిరాను, ఇలాంటివన్నీ కూడా పక్కకు తోసేయండి. నీకున్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో, నీకున్న టాలెంట్ని, నీకున్న బలాన్ని నువ్వు గుర్తించు, ముందుకు సాగిపో. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి, డైలీ నోటిఫికేషన్స్ కోసం.